హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుకైతే తీసుకుని వచ్చేసాను కొన్ని కాటన్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి. సో ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి బడ్జెట్ రేంజ్లో జస్ట్ 350 రూపీస్ రేంజ్లో ఈ కాటన్ డ్రెస్సెస్ అన్ని అయితే నేను ప్రెజెంట్ చేయబోతున్నాను. వీడియోకి లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. నేను వచ్చేసరికి అమెజాన్ నుండి తీసుకుని అయితే మీకు ప్రెజెంట్ చేస్తానండి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇందులో చూపిస్తున్న ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇలా స్ట్రైప్స్ ఉన్నది అయితే చూపిస్తున్నాను. సో ఈ రోజు చూపించే డ్రెస్సెస్కి మనకి బాటమ్ వేర్ అండ్ దుపట్టా ఇలాంటివి అయితే రావు. జస్ట్ ఏంటంటే దీన్ని ఓన్లీ డ్రెస్గా స్టైల్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం లెగ్గిన్ అండ్ దుపట్టా వేసి కూడా అయితే స్టైల్ చేసుకోవడానికి రెండు విధాలుగా కూడా వీలుగా ఉండేవి అయితే చూపిస్తున్నాను అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్ స్ట్రైప్స్ ఉన్న డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఎలా అంటే ఖాదీ కాటన్ లాగా మనకి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఓన్లీ ఇలా వర్టికల్ స్ట్రైప్స్ ఉంటాయి. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అలా అని చెప్పేసి ప్యూర్లీ కాటన్ అయితే కాదనమాట, బట్ బ్రీతబుల్ అయితే ఉందన్నమాట చూడాలంటే. సో ఇక్కడ మనకి బటన్ డీటెయిలింగ్ అయితే వచ్చింది, బట్ ఈ బటన్స్ అయితే ఓపెనబుల్ అయితే కాదండి. అంటే స్ట్రగ్ కింద కూడా స్టైల్ చేసేటట్టు కొన్ని కుర్తీస్ ఉంటాయి, బట్ ఇది ఆ టైప్ అయితే కాదనమాట. నేను వచ్చేసరికి ప్రతి డ్రెస్ కూడా ఎక్సెల్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో నాకైతే అన్ని పర్ఫెక్ట్గానే అయితే వచ్చినాయి. సో ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ మొత్తం అంతా కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే నడుస్తుంది అనమాట. ఓన్లీ బాటంలో వచ్చేసరికి చిన్న కటింగ్ అయితే వస్తుందండి. మిగతాదంతా కూడా సేమ్ డ్రెస్ అంతా కూడా ఇలానే కనిపిస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే ఇలా 3/4 వరకు అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం స్లీవ్స్ లెంత్ ఉన్న వేసుకోవడం బెటర్, లేదంటే ట్యాన్ అయిపోతుంది స్కిన్ అయితే. సో ఫస్ట్ వన్ ఇదేండి. సో ఇందులో కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇందులో అవైలబుల్ కలర్స్ అండ్ సైజెస్ అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే అండి. సో ఇది వచ్చేసరికి మనకి నా దగ్గర ఆల్రెడీ నావీ బ్లూ కలర్లో అవైలబుల్గా ఉంది. కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్లో తీసుకుందామని అయితే తీసుకున్నాను, బట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి ప్యూర్ కాటన్లో ఉంటే ఇది వచ్చేసరికి కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. నాకు ఇది ఒక్కటే కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. ఫ్యాబ్రిక్ కొంచెం సిల్క్ లాగా అయితే ఉందన్నమాట మిక్స్, బట్ ప్యాటర్న్ నా దగ్గర ఉన్నది ఇది సేమ్ ప్యాటర్న్ అండి. కలర్ అయితే చాలా బాగుందన్నమాట. సింపుల్గా ఈవినింగ్స్ బయటికి వెళ్ళడానికి చిన్న చిన్న అవుటింగ్స్కి వేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ ఈ వేస్ట్ లైన్ దగ్గర వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ యాజ్ వెల్ మనకి బటన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కొంచెం స్టైలిష్ అయితే ఉంటుంది అనమాట. అండ్ స్లీవ్స్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ వీటి యొక్క లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు 5'6" ఆ హైట్ ఉన్నట్టయితే మీకు నీ లెంత్కి వచ్చేస్తాయండి. లేదు నా అలా ఒక 5'2" హైట్ ఉండే వాళ్ళు అయితే మాత్రం కొంచెం డీసెంట్ లెంత్ అంటే కాఫ్ లెంత్ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఓవరాల్గా డ్రెస్ అయితే బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి కలర్ వైజ్ బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏంటంటే మీకు రేయాన్ కాటన్ మిక్స్ అయితే వస్తుంది అనమాట. సో దీనిపైన చిన్నగా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది కూడా ఏంటంటే నాకు స్టైల్ వైజ్ బాగుంది అనమాట. యోక్ పార్ట్ తర్వాత ఇక్కడ అంతా ఎలాస్టిక్ రావడము, అండ్ హ్యాండ్స్ ఒక ఎండ్లో కూడా మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల నాకు లుక్ అయితే బాగా అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే సాఫ్ట్గా ఉందన్నమాట. మోరోవర్ ఈ కింద గేరా కూడా కొంచెం వెడల్పుగా రావడము, దానివల్ల ఏంటంటే ఈవినింగ్స్ బయటకు వెళ్ళడానికి ఇవైతే చాలా బాగుంటాయి. చిన్న చిన్న పార్టీస్కి కూడా డీసెంట్ లుక్ ఉందన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఓన్లీ ఎక్సెల్ సైజులో మాత్రమే దీని యొక్క కాస్ట్ 350 రూపీస్ ఉంది. ఎస్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే మాత్రం ఇది 729 రూపీస్ అయితే పడుతుంది అనమాట. నాకైతే సైజ్ మ్యాటర్ వల్ల నాకైతే మంచి డీల్కి వచ్చిందని చెప్పాలి. సో ఇది వచ్చేసరికి థర్డ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. సో నెక్స్ట్ వన్ కూడా నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటని చెప్పాలి. సో ఇది వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే మంచిగా పేస్టల్ షేడ్లో అయితే వస్తుంది అనమాట. చాలా చాలా లుక్ అయితే బాగుందండి. అండ్ దీనిపైన చిన్నగా సీక్వెన్స్ వర్క్ కూడా అయితే వస్తుంది అనమాట. కొంచెం షిమ్మరీ లుక్ అయితే ఉంటుంది. ఐ హోప్ యూ కెన్ సీ. మొత్తం ఓవరాల్గా బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట. సీక్వెన్స్ వర్క్ వల్ల కొంచెం షైనీగా అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లైక్ ఖాదీ కాటన్ లాగా అయితే ఉందన్నమాట. వన్స్ వాష్ చేస్తే ఇది ఇంకా కొంచెం ష్రింక్ అవుతుందని కూడా అనిపిస్తుంది చూడాలంటే. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం పేస్టల్ షేడ్స్లోనే వస్తుందండి డ్రెస్ అంతా కూడాను. సో లెంత్ కూడా డీసెంట్ ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి నేను స్టార్టింగ్లో బ్లూ కలర్ చూపించాను కదా, సో అందులోనే వన్ ఆఫ్ ది కలర్స్ అనమాట. ఇంకా అదర్ కలర్స్ కూడా దీనికి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను లింక్ ఇచ్చాను కదా, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నాకైతే మాత్రం
ఇది బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఈ వీడియోలో వచ్చేసరికి నేనైతే దీనికి సెకండ్ ప్లేస్ అయితే ఇస్తానన్నమాట. అంత బాగా నచ్చింది నాకైతే. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ అండి, ఇది వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ అని చెప్పాలన్నమాట. సో ఇప్పటికే మనకి కుర్తీస్, డ్రెస్సెస్ చాలా వరకు ఈ ప్యాటర్న్లో అయితే నడుస్తున్నాయి అనమాట. ఆన్లైన్లో చూసుకున్నా లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసినా ఇదే ప్యాటర్న్ వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్ కుర్తీ ఉంది, ఇది వచ్చేసరికి డ్రెస్ లాగా అనమాట. సో ఇది కూడా నేను ఎక్సెల్ సైజ్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇందులో మనకి ఆరెంజ్, ఎల్లో, పింక్ ఇలా పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నిటిలో కూడా నాకు ఎందుకు గ్రీన్ ట్రై చేయాలనిపించింది. సో కొంచెం మనకి సమ్మర్లో బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ వేసుకునే కంటే కూడా సటిల్ కలర్స్ వెళ్ళడానికి అయితే బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక లేయర్ లుక్ అయితే వచ్చిందనమాట. అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కింద మళ్ళీ ఇంకొక లేయర్ అటాచ్మెంట్ అయితే వచ్చిందనమాట. టైర్స్ లాగా వస్తాయి కదా, 1 టైర్ 2 టైర్ లాగా, ఇది వచ్చేసరికి సింగిల్ టైర్లో ఇలా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వచ్చినాయి అనమాట టై చేసుకోవడానికి. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. సో కాటన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్లో బాగున్నాయి అనమాట. జస్ట్ అన్నీ కూడా 350, మోస్ట్లీ ఏది కూడా 400 ఎక్సీడ్ అవ్వలేదు. అన్నీ కూడా 300 to 350 అన్నట్టు మాత్రమే నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా సరే నేను చూపించిన దానికంటే ప్రైస్ కొంచెం అటు ఇటు ఉందంటే నేను ఆఫర్లో తీసుకుంటూ ఉంటాను కదా, సో దానివల్ల నాకు ఇంకా బెస్ట్ ప్రైసెస్కి వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మీరు ఆఫర్స్లో ఉన్నప్పుడు విష్ లిస్ట్ చేసుకుని చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అదే ప్రైసెస్లో మీకు మళ్ళీ ఆఫర్స్లో అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏ కలెక్షన్ బాగా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే ఆ కలెక్షన్ పైన నేను వీడియో చేయడానికి అయితే డెఫినెట్లీ నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ అగైన్. బాయ్.